ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు మన ఆరాధనకు సహకారంగా పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18-19 వచనాలు. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడియు ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. గమనించండి ప్రియులారా, మన ఆరాధనకి యోగ్యుడు, మన స్తుతులకు పాత్రుడైన ప్రభువును గురించి ఆయన మన పట్ల చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను ఆరాధిద్దాం. ఇక్కడ మనం గమనించినప్పుడు పాపము అగాధములో పడిపోయి దేవునికి దూరస్థులమై నిరీక్షణ లేని వారముగా ఉన్న మనలను రక్షించడానికి నిర్దోషి అయిన యేసు క్రీస్తు శిలువపై తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. అనీతిమంతులైన మన స్థానములో నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో ఎందుకు చంపబడ్డాడో ఈ లేఖనాల సారాంశము. నిరీక్షణ లేక, నిబంధనల భాగ్యము లేక, లోకాన దేవుడు లేని వారమై ఘోరమైన అంధకారణ ఉన్నటువంటి సమయమున దుష్క్రియల మూలముగా విరోధ భావము కలిగి మనమందరము కూడా సృష్టికర్తకు ఎంతో దూరముగా విసిరివేయబడినటువంటి వారమే. మనను తండ్రి యొద్దకు చేర్చి హత్తుకొనుట కొరికే క్రీస్తు శిలువపై తన ప్రాణమును పెట్టి శరీర విషయంలో చంపబడ్డాడు. సొంత క్రియల ద్వారా నీతిని సంపాదించాలనే నరుల భ్రమలను ధర్మశాస్త్రపు ఆచారాలు ఏనాటికి తీర్చలేవని చాటి చెప్పాడు. ఏ మనుషుడు కూడా తన సుశక్తితో నీతిమంతుడు కాలేడు గనుక అనీతిమంతుల స్థానంలో నీతిమంతుడైన యేసు ప్రభు నిలవబడాడు. ఆయనపై విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని పవిత్రులుగా మార్చుటకై కల్వరిగిరిపై రక్షకుడు తన దేహాన్ని యాగముగా అర్పించాడు. ఏటేటా పాపములను జ్ఞాపకము చేసే ఎడ్ల రక్తము కాదు, దినదినము యాజకులు అర్పించే మేకల బలులు అసలే కాదు, సదాకాలం కొరకు పాపముల పరిహారమును ముగించుటకై నిష్కలంశుడు తన్ను తానే సజీవ బలిగా అర్పించి ఒక్కసారి శ్రమను భరించాడు. ఆ ఒక్క బలియాగమే సృష్టిలో నిత్య విమోచన తెచ్చాడు. ఆయన కార్చిన రక్తమే మన శాశ్వత క్షమాపణకు పునాది అయి ఉన్నది. క్రీస్తు శరీర విషయంలో చంపబడి తన రక్తము ద్వారా నిన్ను దేవుని యొద్దకు చేర్చాడని, నిన్ను నీతిమంతుడిగా మార్చాడని నమ్ముతున్న నీవు ఇంకా అవినీతి మార్గంలోనే జీవిస్తూ ఉన్నావా? క్రీస్తు ఒక్కసారే చేసిన బలియాగాన్ని తృణీకరించి నీ ఇష్టానుసారముగా పాపం చేసి సాకులు వెతుకుతూ ఉన్నావా? ఆలోచించుకొనము. పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడ్డాడు ప్రభు. దేవునికి దూరముగా ఉన్న నిన్ను క్రీస్తు రక్తము దగ్గరకు తెచ్చిన తరువాత నీవు మళ్ళీ లోకపు దుష్క్రియల వైపు, విరోధ భావం వైపు వెళ్తే నీ కొరకు ఇక ఏ బలియు మిగిలి ఉండదు. కేవలము భయంకరమైన దైవోగ్రత తీర్పు మాత్రమే మిగిలి ఉంటుంది. నీ సొంత క్రియల వల్ల, భక్తి నటన వల్ల నీవు నీతిమంతుడవు కాలేవు. కనుక ప్రియులారా, క్రీస్తు శిలువ త్యాగాన్ని తక్కువగా అంచనా వేయవద్దు. ఇప్పుడైనా నీ పాపపు బ్రతుకును శిలువ చింత ఒప్పుకొని ఆయన ఇచ్చినటువంటి నూతన నీతిని కాపాడుకో. ఎందుకనగా నీ కొరికే ఆయన రక్తమును కార్చాడు, నీ కొరికే ఆ శిలువలో ఆయన ప్రాణమును పెట్టాడు, సమాధి చేయబడ్డాడు. మృత్యుంజయుడిగా 3వ దినం నాడు తిరిగి లేచినటువంటి ఆ మహోన్నతమైనటువంటి దేవాది దేవుణ్ణి మనం ఈ ఉదయకాల సమయంలో ఎంతగానో ఆరాధించి స్తుతించాలి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.